పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుని యొక్క మాటలను వినాలని ప్రభు పేట మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. అందరు బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంక్రాంతి పప్పులో అరిగిపోవాలి. హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరే తిన్నారు, నాకు తేలేదే. మంచి దేవుని యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికి కూడా వందనాలు. అందుకనే సంక్రాంతి సెలవులు సాలేదని చాలామంది మందిరంలో కనపడట్లేదు కదా. సరే, మంచిది. దేవుని యొక్క ఉన్నతమైన నామంలో, దేవుని యొక్క లేఖన భాగములో, ఈ లోకములో మనకు తెలియచెప్తున్నటువంటి విధానములో రాయబడినటువంటి మాటలను మనము జ్ఞాపకం అనేది మనం చేసుకుంటూ వస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడి లోకములో మరి జరిగించేటటువంటి క్రియాకార్యాలు, క్రియా పనులు అనేకములు, అద్భుతాలు. మరి ఆ రీతిగానే లోకము కూడా ఎలా ఉంది అంటే, దేవుని మాట ఎప్పుడైతే విడిచిపెడుతున్నారో, దేవుని మాటను ఎప్పుడైతే తిరస్కరిస్తున్నారో, దేవుని మాటను ఎప్పుడైతే కాదని చెప్తున్నారో, దేవుని యొక్క కోపం కూడా అలాగనే వస్తూ ఉందండి లోకంలో. మరి చూడండి, అమెరికా దేశంలో మరి ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రం, ఒక విలువైనటువంటి పట్టణం, అందమైనటువంటి పట్టణం, హోదా కలిగినటువంటి పట్టణం, ధనము కలిగినటువంటి పట్టణం, ధనికులు ఉన్నటువంటి పట్టణం, మరి ఇంకా చెప్పాలి అంటే ఒక ప్రశస్తమైనటువంటి పట్టణం. ఈ దినాన ఇంకా అగ్నితో మండుతూనే ఉందట. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారు మరి ఇతర అమెరికా దేశంలో ఉన్న విధానం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించేవారు అక్కడ ఉన్నటువంటి వారు. ఆ రాష్ట్రములో, ఆ పట్టణంలో మాత్రం దేవుడు లేడు అని పలికారట. ఆ పలికినటువంటి విధముగానే ఆ పట్టణం అంతా కూడా తగలబడిపోతుందంటే, ఇప్పటికి కూడా ఆరిపోవటం అనేది లేదు. మరి లోకములో మన యొక్క జీవిత విధానములో దేవుడు మనకు ఎంతో కృపనిచ్చాడు, ఎంతో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు, ఎంతో మహిమను అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఎంతో తన సమయాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. అయినా కానీ మన యొక్క జీవితంలో దేవుణ్ణి ఎరిగి కూడా దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని మనము వ్యర్థపరుచుకుంటూ ఉన్నాం. చూడండి, లోకములో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఆ లాస్ ఏంజిల్ అనేటటువంటి పట్టణము మరి ఏ రీతిగా ఉందంటే, ఆ ధనమును బట్టి గర్వపడిందట. వారికి ఉన్నటువంటి జ్ఞాన మేధశక్తిని బట్టి గర్వపడిందంట. ఈ లోకంలో కూడా మన యొక్క జీవిత విధానములో మనము జ్ఞాపకం చేసుకుంటే, మన యొక్క సంఘ విధానం ఎలా ఉంది అంటే, ఈ లోకములో ప్రతి దినము పని ఉంటే చాలు, దేవుడితో పని లేదు. ప్రతి దినము పనికి వెళితే చాలు, దేవునితో పని లేదు. ప్రతి దినము పనిలో పాల్పొంగులు పొందితే చాలు, దేవునితో పని ఏమీ లేదు. ఇలాంటి స్థితిలో మనము కూడా ఉంటున్నాం. జాగ్రత్త. అందుకని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక అనేది మనకు చేస్తూ ఉంది. దేవుని మాట విను, దేవుని మాటకు లోబడు, దేవుని మాటను అంగీకరించు, దేవుని మాటను బట్టి నడువు అని దేవుని యొక్క లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రతిదినం మనకు హెచ్చరిక చేసేది కారణం ఏంటి అంటే, నీవు నశించిపోయే వ్యక్తిగా ఉండకూడదని, నీవు నాశనమైన కోపములో నీవు పడిపోకూడదని, నీవు నాశనమైనటువంటి కోపములో జీవించకూడదని దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తున్నటువంటి విధానములో భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో చెప్పబడుతున్న మాట మొదటి 2 వచనాల్లో ఆయన అంటున్నాడు కదా. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము,
నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటను ఆయన కీర్తన ద్వారా తెలియచెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి విధానంలో బలము ఆయనే, శక్తి ఆయనే, కాపాడేవాడు ఆయనే, ప్రేమించేవాడు ఆయనే, ఆశ్రయం ఇచ్చేవాడు ఆయనే, మరలా వారి యొక్క జీవిత విధానములో కార్యములు చేసేవాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి లోకములో బలం ఇచ్చేది ఆయనేనట, ఆరోగ్యం ఇచ్చేది ఆయనేనట, శక్తినిచ్చేది ఆయనేనట, మరి కృపనిచ్చేది ఆయనేనట, కాపాడేది ఆయనేనట, ఆశ్రయం ఇచ్చేది కూడా ఆయన. మరి ఇన్ని కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తూ ఉన్నాడు. ఇన్ని చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఈ లోకములో ఇన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మరిచి ఆయన స్తుతించలేకపోతున్నాం. అందుకని దేవుని యొక్క లేఖన భాగములో, దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తున్నటువంటి మాటల్లో తెలియచెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఉన్నటువంటి దేవుని దగ్గరకు వెళితే దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు, దేవుడు మన ఆయన దగ్గరకు మనం వెళితే దేవుడు మనకేం చేస్తున్నాడు అనే మాటను మనం ఈ భక్తుడైనటువంటి దావీదు ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసినటువంటి ధ్యాన పాఠంలో చెప్పబడుతున్నటువంటి కీర్తనలో చెప్పబడినటువంటి వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడంటండి ఆయన ఆలకించేది? ఈ ఆలయం పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఆలయం అన్న ఉపయోగకరంగా ఉంటుందా? ఈ ఆలయాన్ని మనం మర్చిపోతున్నాం, ఈ ఆలయాన్ని మనం విడిచిపెడుతున్నాం, ఈ ఆలయాన్ని మనం వదిలివేస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి ప్రార్థన అంగీకరించెను. ఎక్కడ వింటున్నాడు ప్రార్థన? చాలాలోనా? ఎక్కడమ్మా? ఎక్కడ వింటున్నాడు? ఇంటి దగ్గర? ఏమ్మా ఇంటి దగ్గర? ఎక్కడ ఆయన వినేది? మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? సంఘము ఎక్కడ ప్రార్థన చేయాలి? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో ఆయనను వేడుకొనాలి, ఆయన సన్నిధిలో ఆయనకి తెలియపరచాలి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? చెవులారా ఆయన వింటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెవులారా ఆయన విని మన యొక్క విన్నపానికి ఆయన ఏమిస్తున్నాడు? జవాబు ఇస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్న తన యొక్క జీవిత విధానంలో కుమారులు లేరు, గర్భఫలము లేదు. ఎక్కడ ఉండి ప్రార్థన చేసిందామె? ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చింది, ఆయన సన్నిధిలో మొరపెట్టింది, ఆయన సన్నిధిలో ఆయన వేడుకుందట. ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయగా ఏం జరిగింది? అన్నాకి 12 కుమారుని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో అడుగు పెట్టకుండా, మందిరములో కనపడకుండా, మందిరములో దేవునికి మొరపెట్టకుండా, మందిరానికి రాకుండా దేవుడు కార్యం చేస్తాడా? ఏమ్మా చేస్తాడా? అమ్మలారా చేస్తాడా? ఇప్పుడు మనం పనికి వెళ్ళిపోతున్నాం, పనిలో పాలు పంపులు పొందుతున్నాం, పనిలోనే గడుపుతున్నాం, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళిపోతున్నాం, లేకపోతే ఇంటి దగ్గరే కూర్చుంటున్నాం. దేవుడు మన పక్షాన కార్యం ఎలా చేస్తాడు? దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు? దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఎలా ఉంటాడు? దేవుడు మనకు కోట కొండగా ఎలా ఉంటాడు? ఆయన ఆలోచన చేయండి. దేవుని యొక్క విన్నారా? దేవుని యొక్క లేఖన భాగములో దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి విధానములు. అందుకని అంటున్నాడు, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచ్చిన వరకు ఉన్నటువంటి లేఖనములు మనం చదువుకుందాం. మరి దేవుడు ఆయన మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన
కూర్చొని ఉండగా యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, నాకు కుమారుడు కావాలి. ఎవరికి? అన్నాకి కుమారుడు కావాలి. ఎలుగెత్తి చెప్పిందా చెప్పలేదా? నాకు కొడుకు కావాలి అని ఎక్కడ చెప్పింది? పేరు పెట్టి అడిగింది. నా అవసరత ఏంటో, నా అక్కరేంటో యేసయ్యకి తెలుసులే అంటే చేస్తాడా? యేసయ్యకి తెలుసు. కానీ నీవు పేరు పెట్టి అడగకుండా, పేరు పెట్టి చెప్పకుండా, పేరు పెట్టి దేవునికి తెలియకుండా, తెలియపరచకుండా దేవుడు ఎలా చేస్తాడు? చేస్తాడండి. అన్న ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది? మందిరంలోనికి వెళ్ళి మందిరములో ఆమె ఏం చేస్తుందండి? బహు దుఃఖముతో ప్రార్థన చేసిందట. ఏం చేసింది? బహు దుఃఖముతో ప్రార్థన చేసింది. కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఇప్పుడు విన్నాడా? వినలేదా? విన్నారు కదా. మరి దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తున్నాడట. దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని మందిరంలో మొరపెట్టకుండా, దేవుని మందిరంలో దేవుని అడక్కపోతే మనకు కార్యం జరిగిద్దా? ఇప్పుడు బాప్తీసం మనం పొందాం. బాప్తీసం పొంది ఇంటి దగ్గరే కూర్చుంటున్నాం, ఇంటి దగ్గరే ఉంటున్నాం, పనికే వెళ్తున్నాం, పనులు ఊరికే వెళ్తున్నాం, లేకపోతే ఇంకెక్కడెక్కడో ఉంటున్నాం. కానీ దేవుడు నాకు శక్తి, ఆత్మీయ శక్తి నాకుంది అంటే ఉంటుందా? ఏమండి అమ్మగారా, అక్కలారా ఉంటుందా? ఉండదు కదా. ఏముంటుంది? దేవుని మందిరానికి. అందుకని దేవుని యొక్క లేఖనములో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్న మాట ఏంటి అంటే, మందిరానికి వెళ్ళి ఇసుకక ప్రార్థన చేయమన్నాడు. చేయమన్నాడా? చేయమన్నాడా? మెలకు కలిగి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ప్రార్థన లేకుండా నువ్వెంత కోనేరులో మునిగి లేచిన ఉపయోగం ఉందా? ఏమో ప్రయోజనం ఉందా? అందుకని క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు దేవుడు. మన జీవితంలో ఉన్నటువంటి విధానం ఏంటి అంటే, నమ్మాము దేవుణ్ణి, నమ్మిన రీతిగా మనం ఏమై ఉన్నాం, ఎలా ఉన్నాం, మన యొక్క మాట, మన చూపు, మన ప్రవర్తన, మన జీవితం, మనం చేసే పని ఏమై ఉంది? ఎప్పుడన్నా ప్రశ్న వేసుకోవాలి. అందుకని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటి అంటే, ఆయన ఆశ్రయ దుర్గమని కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నాడు. నా కోట, నా కొండ ఆయనే అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ సెలవిచ్చినటువంటి విధానములో ఆయన ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? ఎక్కడికి వెళ్ళి అక్కలారా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? ఆలయంలోనికి, మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడట. దేన్ని బట్టి ప్రార్థన చేశాడు ఆయన? నా శ్రమలో నాకు బాధ వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు అవమానం కలిగింది, నాకు నింద కలిగింది, నాకు మరి బాధ కలిగింది, నా ముఖం చల్లట్లేదు అని మనం ఇంట్లో ముసుగేసుకొని కూర్చున్నాం అనుకోండి, పోద్దా? ఏంటి పోద్దా? ఎక్కడికి వెళ్తే పోతుంది? ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన మందిరంలో మోకాళ్ళు వచ్చి, ఆయన మందిరంలో మోకాళ్ళు అని ప్రార్థన చేస్తే ఆయన మన యొక్క బాధ, వేదన, నింద యేసు నామములో తొలగిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకములో మన యొక్క జీవిత విధానంలో దేవుని ఎరిగిన బిడ్డలు ఈ లోకములో చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, ఆత్మీయ జీవితంలో నిలబడలేకపోతున్నారు. ఆత్మీయ జీవితం అనేది కనబడట్లేదు. ఆత్మీయ జీవితం అనేది కనిపించకపోవటానికి ఏకైక కారణం ఏంటంటే, వారు మందిరములో మోకాళ్ళు వంచలేకపోవటమే.
అందుకని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్న మాటల్లో ఉన్నటువంటి విధానములో మరి దేవుని దగ్గరకు వెళితే మరి వచ్చేటటువంటి జవాబులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉంటే చూడండి, మరొక మాట ఆయన అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ లేఖనములో చెప్పబడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనలోనే భక్తుడైనటువంటి దావీదు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసినటువంటి 34వ దావీదు కీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట ఏమ్మా? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు అంటే అమ్మ ఎవరు? నీతిమంతులు అక్కలారా, నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు ఎక్కడుంటారు? ఏమండి, నీతిమంతులు ఎక్కడుంటారు? మా ఎక్కడుంటారు నీతిమంతులు? సంక్రాంతి పండగ కదా, అంటే అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మాట్లాడకూడదు అనుకున్నారా? మరేంటి అలా ఉన్నారు? నీతిమంతులు ఎక్కడ ఉంటారు? అంతటా అందరూ మారు మనసు పొందాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్యమును విన్నటువంటి వారు మార్పు చెంది మనసును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, బ్రతుకును మార్చుకొని, హృదయాన్ని కడిగి వేసుకొని, క్రియలు మార్చుకొని, కార్యాలు మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని, జీవిత విధానాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో గడిపేటటువంటి వారిని నీతిమంతులు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో చనిపోయి యేసులో పుట్టిన వారిని ఏమన్నారు? చాలా మంది చెప్పలేదు. సుశీలమ్మక్క ఏమన్నారు? నాగమక్క ఏమంటున్నారు? మరి మక్క ఏమన్నారు? ఏంటో అంటారేంటి? చెప్పరే? ఏమన్నారమ్మా? ఎవరిని అంది? నీతిమంతులు వారు ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏం చేశాడు? ఏమన్నా చేశాడా? ఆయనకు శ్రమ వచ్చిందా? కష్టం వచ్చింది, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, శోధన వచ్చింది. చివరికి శత్రువులు చెలరేగిపోయారు. ఒక శత్రువు అనుకుంటే కాదండి, శత్రువు వెనకాల శత్రువు. ఒక శత్రువు తయారయ్యాడంటే ఇంకో శత్రువు తయారైపోతున్నాడు, ఇంకో శత్రువు తయారయ్యాడంటే ఇంకో శత్రువు ఇలా శత్రువుల మీద శత్రువులు తయారైపోయారు. తయారైనప్పటికీ కూడా ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఇప్పుడు నా శ్రమలో నేను యెహోవాకి మొర్రపెట్టి తిని. హల్లెలూయా. నేను మొర్రపెట్టగా ఆయన ఏం చేశాడు? ఆయన మందిరములో ఆయన చెవులు పెట్టి విని ఆలకించి జవాబిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి రీతిగా నీతిమంతుల యొక్క ప్రార్థన ఎవరు వింటున్నాడు? ఇప్పుడు యేసయ్య వింటున్నాడు. వారు ఎక్కడ ప్రార్థన చేస్తారు? మందిరములో ప్రార్థన చేస్తారట, మందిరానికి వెళతారట. మందిరం మానేరు అంటండి. మానేస్తారా? మానేస్తారా? మందిరాన్ని మానేరు, మందిరాన్ని విడిచిపెట్టరు. మందిరము అనగానే దేవుని ఆశతో, ఆసక్తితో పరుగులెత్తుతూ మందిరములో దేవుని గణపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చనిపోయి దేవునిలో బ్రతికినటువంటి వారు ఉన్నారా? ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి? చేతులు ఎత్తరా, ఏమో చేతులు ఎత్తరా, లేరా? ఏంటి సగం చేతులు ఎత్తుతున్నారండి అమ్మ? సగమే ఉన్నారా? సగం లోకంలోనే ఉందా మనకి? తీసివేద్దాం, వదిలేసుకుందాం. దేవుని యొక్క లేఖనములో, దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఉన్నటువంటి విధానములో, రాయబడుతున్నటువంటి మాటలో మనం జ్ఞాపకం అనేది చేసుకుంటూ వస్తూ ఉంటే, మొదట ఏం జరిగింది? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకిస్తున్నాడు. రెండవ విధానములో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతులట ఏం చేస్తున్నారు? ఇప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇసుకక ప్రార్థన చేస్తారంట. నీతిమంతులు కానివారు అక్క, నీతిమంతులు కానివారు ఏం చేస్తారమ్మా? నేను అంటలేదు, నేను అడగట్లేదు. నీతిమంతులు కానివారు ఏం చేస్తారు? అక్కలారా, ప్రార్థన చెయ్యరు. చేస్తారా? నీతిమంతులు కాని వారి యొక్క జీవిత విధానములో ఉన్న వాక్యము చెప్పబడుతున్న మాట ఏంటంటే, ప్రార్థన అంటే ఇష్టం ఉండదండి. మొదటి మాట, ప్రార్థన అంటే దూరంగా ఉంటారు. రెండవ మాట, ప్రార్థన అంటే వెళ్దాంలే అన్నట్టుంటారు. ప్రార్థన అంటే దేవుడు ఏం చేశాడు? ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మారమని చెప్పాడు. హల్లెలూయా. నీతిమంతులుగా ఉండమని చెప్పాడు. నీతిమంతులుగా బ్రతకమని చెప్పాడు. నీతిమంతులుగా జీవించమని చెప్పాడు. ఈ నీతిమంతులుగా ఉండటానికి కారణం ఏంటంటే, ఈ నీతి ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఈ నీతి కాపాడుతుంది. ఈ నీతి నెమ్మదినిస్తుంది. ఈ నీతి సంతోషాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు కూడా ఒక మాట అంటున్నాడు. దేవుని యొక్క లేఖన భాగములో చెప్పబడుతున్నటువంటి మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు రాసినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు వారు దేవునికి భయపడేవాడును అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలి అను ఒక మనుష్యుడును ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడుతున్నటువంటి మాట నీతిమంతుడు. నీతిమంతులు ప్రార్థన చేయగా, నీతిమంతులు మొరపెట్టగా, నీతిమంతులు వేడుకొనగా, నీతిమంతులు అడగగా ఆయన వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, జవాబును అనుగ్రహిస్తున్నాడు. ఈ నీతిమంతుడు అనటానికి ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి కొర్నేలిని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈయన ఎవరు అమ్మా? ఎవరమ్మా ఈయన? అధికారి కదా. ఏ అధికారి? ఒక 100 మంది మీద ఆధిపత్యము వహించువాడు. ఈ 100 మంది మీద అధికారిగా నియమింపబడినటువంటి వ్యక్తి. మరి ఇంత అధికారములు కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు? దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి, దేవుని మాటను అంగీకరించి, దేవుని మాట యందు తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడు? భయము, భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఎన్ని సంవత్సరాలు దేవుని మాట మనం వింటున్నాం? ఎన్ని సంవత్సరాలు దేవుడి మాట మనకు వినబడుతుంది?
ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మాటను మనం ఆలకిస్తున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనతో సూటిగా ఆయన మాట్లాడుతున్నాడు? భయం ఉందా? భక్తి కనపడుతుందా? ఆయన మాట్లాడుతున్న మాట ఇదే. కొర్నేలు యొక్క జీవిత విధానంలో ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుని యందు భయము, భక్తి. ఒక 3 ఎకరాల భూమి ఉంటే దేవుడు గుర్తుంటాడు మనకి? ఎకరం భూమి ఉంటేనే బాప్తిసం పొందైనా మనం ఏం చేస్తున్నామండి? దేవుని యొక్క మందిరాన్ని మానేస్తున్నాం. ఇంకా 3 ఎకరాలే ఉంటే లేదు, ఈ పల్లెంతటికి, ఈ పల్లెలో ఉన్నటువంటి జనాంగాన్ని అంతటి మీద నువ్వే పెత్తనం చేయి అని ఇచ్చాడు అనుకోండి ఎవరన్నా అధికారం, ఇక అప్పుడు దేవుడు ఉంటాడా? ఏక సుశాలమ్మక్క ఎవరు పిల్ల చూడలేదు ఎప్పుడు? దేవుని యొక్క ఉన్నతమైన నామంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్న మాట ఉన్నటువంటి విధానం ఏంటి అంటే, గేదెలు మనకు లేవు, దేవుడు ఇచ్చాడు. దేవుణ్ణి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒక గేదె ఇస్తేనే దేవుణ్ణి మర్చిపోతున్నాం. ప్రతి దినము మనకు ఉన్నటువంటి విధానం ఏంటి అంటే, మనకు గడవని స్థితిలో, పని లేని స్థితిలో దేవుడు ప్రేమించి నీ కుటుంబాన్ని పోషించుకునటానికి పనిస్తే దేవుని మర్చిపోతుంది. మరి ఈ కొర్నేలు ఏం చేయాలి? ఈ కొర్నేలు దేవుణ్ణి మర్చిపోవాలా? ఏంటి, మనకన్నా ఎక్కువ మర్చిపోవాలి కదా? అవునా అక్కలారా? ఏంటండి మౌనంగా ఉన్నారు, బద్ధకంగా ఉన్నారేంటి? నాకు కూడా 4 అరిసెలు పెడితే నేను కూడా తిని అలాగే కూర్చుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్న మాట, కొర్నేలు ఒక అధికారి అయినప్పటికీ కూడా ఎవరిని చేర్చుకున్నాడు? ఎవరినమ్మా? ఎవరిని అమ్మో నాగమ్మకి ఎవరిని చేర్చుకున్నారు? దేవుణ్ణి చేర్చుకున్నాడు. బాగానే ఉంది. అక్కడ రాయబడినటువంటి, మీరు చదవబడినటువంటి మాటకు అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నాడు? అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలు అను ఒక మనుష్యుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపి. ఎవరిని పిలుచుకున్నాడండి? ఎవరిని చేర్చుకున్నాడు? ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన బిడ్డ కాబట్టి, యేసయ్యకు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, దేవుని యొక్క సేవకుని తన గృహములోనికి చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామములో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్న మాట ఒకటి, ఎక్కడంట? దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తా ఉన్నాడు. రెండవది, నీతిమంతులు దేవుని యొక్క మందిరములో మొరపెట్టగా ఆయన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క లేఖన భాగంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనం భక్తుడైనటువంటి దావీదు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దావీదు రాసినటువంటి 15వ దావీదు కీర్తన